వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఏపీ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కనుమూరి సుబ్బరాజు అలియాస్ రాజాబాబు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రాజాబాబు గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నారు సార్. రాజాబాబు గారు, ఈసారి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 పాళ్ళు 118 నుంచి 128 సీట్లు వస్తాయని బాగా రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, అంటే పార్టీలు అది ఇది అని నేను చెప్పను కానీ ప్రముఖులు పెద్దలు చెప్పుకుంటుంటే నేను విన్నాను. వాళ్ళు గతంలో 4-5 ఎలక్షన్లో కూడా వాళ్ళ అంచనాలు ఎప్పుడూ తారుమారు కాలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే 118 నుంచి 128 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్తున్నారు. ఇక అది వాళ్ళు చెప్పేది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఎవరైనా సరే మెజారిటీ పీపుల్ ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి మేలు చేస్తుందో ఆ ప్రభుత్వాన్నే కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తి అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన దేవుళ్ళగా కొలుస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో 90% నెరవేర్చారు, మందు తప్ప. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి మధ్య తేడా చూసుకుంటే ఏమనిపించింది? మీరు గ్రౌండ్ రిపోర్ట్లో ప్రతి పేదవాడి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది అంటున్నారు. గత ప్రభుత్వానికి కమిట్మెంట్ లేదు, ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది అనేది ప్రజల్లో ఉన్న వినికిడి. పెద్ద అచీవ్మెంట్ ఏంటి? గవర్నమెంట్ అచీవ్మెంట్ ఇళ్ల స్థలాల లేకపోతే నవరత్నాల ఏంటి పెద్ద అచీవ్మెంట్ ఏంటి? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానమే ఒక గొప్ప అచీవ్మెంట్ ఆయనకి. ఎట్లా అంటే ఆయన ఏమనుకున్నారో అది చేయటం కోసం ఎవరు ఎన్నన్నా అనుకునేవ్వండి, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన ఏదైతే పేదలకు చేయాలనుకున్నారో గుడ్డిగా పేదలకు చేయటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు బహుశా ఆంధ్ర రాష్ట్రంలో గమ్మునకు అన్నడు జరిగి ఉండదు. అట్లా గ్రౌండ్ లెవెల్లో ఏం చెప్పుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. అంతకుముందు ఎలక్షన్లో రుణమాఫీ అనేది ఆయన చెప్పలేదు, చేయలేని చెప్పలేనని చెప్పలేదు. అప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేయలేకపోయారు. ఇవాళ ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే 100కి 100 పాళ్ళు చేసి తీరతారనే ఒక నమ్మకం ఉంది. హామీలు నెరవేర్చడమే ఆయన ఒక ప్లస్ అంటారు. పరిపాలన అంటే ప్రజెంట్ అదే కదా. ఇప్పుడు టీడీపీ హామీలు ఇవ్వట్లేదా? టీడీపీ కూడా నేను వస్తే అది ఇస్తాను, ఎందుకంటే ఎక్కువ చెప్తున్నారు కదా. ఈయన ఇవ్వగలిగినవి మాత్రమే చెప్తున్నారు. మరి వాళ్ళు ఇవ్వగలుగుతారో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు కదా. కానీ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను, అది నెరవేర్చలేదు. యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా కొంతవరకు ఎక్కడ సక్సెస్ అయినట్టుగా ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు కానీ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో మీకు తీర ప్రాంతాల్లో ఎన్ని పోర్టులు రెడీ అవుతున్నాయండి? ఇంకో అంటే ఒక 5 ఏళ్ళు అన్నీ కట్టేయలేరు కదా. 2 ఏళ్ళు కరోనా పోయింది. డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఊరందరూ బాగుంటే ఊరు బాగున్నట్టు లెక్క. ఊర్లో 10 మంది బాగుండి 90 మంది ఆర్థిక స్థితి బాగపోతే ఆ ఊరేం బాగున్నట్టు లెక్క కాదు. ఇవాళ ఊర్లో 90 మంది హ్యాపీగా ఉన్నారు, ఎక్కడో 10 మంది బాధపడుతున్నారేమో తప్ప ఇవాళ ప్రతి ఒక్కడికి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ రోజువారీ వడ్డీలు బాగా తగ్గిపోయినాయి. ఏదో విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది. అది కూడా డెవలప్మెంటే కదా. డెవలప్మెంట్లో అది భాగం అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి మీరు పరిపాలన విధానం నచ్చి అని చెప్తున్నారు అంటే ఆ విధానంలో కొత్త సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ ఉద్యోగస్తులు కానీ అంటే ఏ వర్క్ అయినా సరే గ్రామాల్లో అయ్యే తీరు విధానాన్ని మీరు మెచ్చుకుంటుంది. అవును. ఎట్లా అంటే రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, చిన్న పంచాయతీ నుంచి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. రేపు మీకు పాస్బుక్ కావాలన్నా ఏది కావాలన్నా మీ సచివాలయంలోనే అన్నీ అందుతాయి. అట్లాగే హెల్త్ సెంటర్ పెడుతున్నారు, ప్రతి ఊరికి పెడుతున్నారు. అట్లాగే రైతు భరోసా కేంద్రం, ఆ 3 మా పక్కన వేలేరులో కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు. ఎక్కడ చూసినా కట్టారు. ప్రతి పంచాయతీకి మినిమం 1,20 లక్షలు 1,40 లక్షలు ఎంతో ఈ సచివాలయాలు కానీ 3టికి అవుతాయి అనుకుంటారు, లేకపోతే 1,50 అవ్వచ్చు. కానీ ప్రతిపక్షాలు గంజాయి గడ్డగా ఆంధ్రప్రదేశ్ మారిందని, అలాగే డ్రగ్స్కి సంబంధించి 25,000 కిలోల సంబంధించి అక్కడ వైజాగ్లో పట్టుబడడం కానీ శాంతి భద్రతలు అంశంలో అనుకున్నంత పటిష్టంగా వ్యవహరించట్లేదు. కానీ వీటన్నిటినీ ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది మీ అమాయకత్వం తప్ప. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏదన్నా ఒక వ్యాపారం, గంజాయి వినియోగం పెరిగింది. గంజాయి ఎంత లోకం ఎక్కడ చూసినా ఉన్నాయి. ఆ ప్రభుత్వం నాకు నర్సీపట్నం దగ్గర భూమి ఉంది,
15 ఏళ్ళ కింద తెలుసు అక్కడ ఎప్పుడు గంజాయి అమ్ముతారు అక్కడ. మా చుట్టూ రైతులందరూ గంజాయి రైతులే. ఇది 15 ఏళ్ళ నుంచి ఉంది, ఇవాళ ఏమి రాలేదు, ఎప్పటి నుంచో ఉంది గంజాయి నర్సీపట్నం చుట్టుపక్కలంతా. బ్లాక్ బోర్డు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు, ఆయన ఇచ్చిన కమిట్మెంట్, ఈయన ఇచ్చిన కమిట్మెంట్, ఆయనని నెరవేర్చుకున్నారు, ఈయనని నెరవేర్చారనేది చూడండి, ఎవరిని అడిగినా చెప్తారు. అరాచకమైన పాలన, కక్షపూరితమైన పాలన, ఇవన్నీ ఏమైనా వ్యవహరించారా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే కేసులు పెట్టడం కానీ, నేను ఒక చిన్న కక్షపూరితంగా వ్యవహరించారా? ఎవరో ఒక మిత్రుడు పెట్టాడు నాకు, గ్రామ సచివాలయాలు కానివ్వండి, మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి. మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, మనం చెప్పిన వాళ్ళకి పిఎం కార్డు ఇవ్వాలి. అంతేగాని రాజ్యాంగం చేస్తే మేము ఊరుకోం, సాయించమని కూడా హెచ్చరిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కానీ ఏది చూడకుండా ఇచ్చారు. వాలంటీర్ వెళ్ళి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు అరాచకం అదే అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటారా? అరాచకం అంటే ఏంటండి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశారండి. వాళ్ళు టీడీపీయా వైసీపీయా, మీరు రండి, నేను టీడీపీ వాళ్ళు మెజారిటీ పీపుల్ టీడీపీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, నేను చూపెడతాను మా ఊర్లో. అక్కడ ఏమీ లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చే కాడ టీడీపీయా వైసీపీయా ఓసీయా బీసీ ఏమీ లేవు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా లోకేష్ బాబు గారు, ఆయన అనేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలన్నట్టు చెప్తున్నారు కదా, మరి దాన్ని అరాచకం అంటారా, దీన్ని అరాచకం అంటారా? అంటే ఇలాంటి వీడియోలు చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వీడియోలు కాదండి సార్, నేను మాట్లాడడం అంటే చాలా చిన్నోడిని, ఇంకో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతటా ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పే వ్యక్తే కదా. ఆయన అలా అంటే ఎట్లా? అది ఒకటి. నిన్న మొన్న ఇంకోటి ఎవరో పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే చులకనగా అది కూడా బయట బాగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను నలుగురు చూస్తారు సార్, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి రాష్ట్రం అంతా చూస్తారు, ఇంకా పైకి వెళ్తే దేశం అంతా చూస్తారు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మీటింగ్ ఉంది, అట్లాగే నేను సిద్ధం సభకి వెళ్ళినప్పుడు చూశాను. పిన్ డ్రాప్ సైలెంట్ అంతే, ఎవరి సీట్ వాళ్ళకి ఎక్కడికెక్కడో సిస్టమ్. మోడీ గారు అంతటి ప్రధాని వస్తే ఆవిడ ఎవరో కూర్చొని లేగట్లా, అప్పుడు గబుక్కున ఆయన చూసలేశారు. అంటే డిస్టర్బ్ అయ్యి ఉన్నారేమో అనిపించేటట్లు ఉంది ఆ వీడియోలో చూస్తే. ఆయన శాలువా అంటే శాలువా లేదు, ఇంకొక ఆయన బొకే అంటే బొకే లేదు, అంటే పూర్తిగా డిస్టర్బ్డ్గా ఉంది అనేది బయట అనుకునేది. ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే పెద్ద విజనరీ అనేవారు, ఇప్పుడు ఏంటంటే డిస్టర్బ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు అని గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి ఇది. దానికి ఇప్పుడు నేను ఏది చెప్పినా నాకు రాజకీయం తెలియదు సార్. పబ్లిక్లో కింద లెవెల్లో మా దగ్గర 100 మంది పనిచేసేవారు, ఒకప్పుడు 1000 మంది చేసేవారు, వాళ్ళందరి దగ్గర మాట్లాడింది. కానీ గ్రౌండ్ లెవెల్లో నాకు అన్ని పార్టీలతో పరిచయాలు ఉన్నాయి. టీడీపీ జనసేన అందరితో మంచి స్నేహం తప్ప నాకు ఎవరితో విరోధం లేదు. టీడీపీలో కానీ జనసేన నాకు పరిచయం ఉన్న స్నేహితుల్లో ఆ కాన్ఫిడెన్స్ కనపట్టలేదురా అన్నట్టే ఉన్నారు. నేనేమి జగన్ గారు అంటే వైసీపీ ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పి ఇంకో వేరే పార్టీని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. పబ్లిక్లో ఏముందో అదే చెప్పుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. ఇవాళ జనం అందరూ ఆయన నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైం ఆయన అన్న ప్రకారం చేయలేకపోయారు అనేది నమ్మే స్థితిలో లేరు అనేది కింద ఉన్న వార్త. మీరు కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు కదా, సామాన్యులకు టికెట్లు ఇచ్చారనుకుందాం కాసేపు. టిప్పర్ డ్రైవర్ విషయంలో కొంతవరకు చాలా గొప్ప విషయం కదండి. ఆయన టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. ఇక్కడ మైలవరం ఆయన చాలా సామాన్యుడు, ఆయనకి ఇచ్చారు, గ్రేటే కదా. అంటే వాళ్ళ కింద సంపన్న వర్గాల్లో లేకపోతే రాజకీయం సీట్లు ఆశించిన వ్యక్తులు లేకపోతే ద్వితీయ నాయకత్వం అలాంటి వెనకాల నడుస్తారా? ఎట్లా అండి? ఎవరైతే ఇప్పుడు టికెట్ సామాన్యులకు ఇచ్చారు కానీ అదే నియోజకవర్గంలో పార్టీలో ప్రజెంట్ ఏంటంటే అది వంశీ గారికి ఇచ్చారా లేకపోతే నాకు ఇచ్చారా లేకపోతే ఈయనకి ఇచ్చారా అనేది లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేస్తారు. ఇది నాకున్న నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు వర్సెస్ 3 పార్టీలు అంటున్నారు తప్ప ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు అనేది లేదు. అంటే టికెట్లు ఎందుకు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల మార్చారు? ఎమ్మెల్యేలకి టికెట్లు రాకుండా కొత్త వాళ్ళని తీసుకురావడం లేకపోతే స్థానచలనం చేయడం ఇదంతా ఏంటి? అంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఎక్కువ స్థాయిలో ఉందా బట్టే ఇట్లా చేశారా? ప్రభుత్వ వ్యతిరేకత ఉందని నేను అనుకోను సార్.
నాకు తెలిసి ఏంటంటే ఆయనకి ఏదో ఒక విజన్ ఉంది. ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయాలంటే కంపల్సరీ ఆయనకు నచ్చిన విధంగా వ్యవస్థను తయారు చేయాలి. అలా అయితేనే ఆయన అనుకుంది చేయగలుగుతారనే నమ్మకంతో ఆయన అలా నడుస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు అంటే గతంలో కూడా ఇంటింటికి గడప గడపకి కార్యక్రమాలు చేశారు కదా, ఎక్కువగా పెన్షన్ విషయంలోనైనా రెస్పాన్స్ ఉంది, ఇంకా వేరే వాటికి కూడా ఉంది? అన్నిటికీ అద్భుతంగా ఉంది సార్. నిజంగా నేను మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నానని కాదు, కానీ నేను ఎవరు అడిగానో నేను కనుక్కున్నంత వరకు జగన్ గారికే ఫేవర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ హనుమాన్ నగర్ అని ఉందండి, గతంలో టీడీపీకి వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీకి వేసే పరిస్థితి ఉంది. అట్లాగే నరసనపాలెం ఉంది, అక్కడ కూడా అంతే. కాన్మూలు కూడా అంటే ఇప్పుడు మీరు ఏదన్నా ఒక వ్యాపారం చేశారండి, లాభం పొందుతారా లాస్ ఇదవుతారా? అట్లాగే ప్రభుత్వం నుంచి మీకు లబ్ధి జరిగేటప్పుడు దాన్ని పాడు చేసుకోరు కదా. ఈయన మీద నమ్మకం ఉంది, ఈయన నుంచి బోడంత పొందున్నారు కాబట్టి ఎలా వదులుకుంటారు ఆ నాయకుడిని? వదులుకోరు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడితే భయపడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లా. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో టీడీపీ వచ్చేది, కూటమి వచ్చేది రకరకాలుగా అంటున్నారు కదా. మనకెందుకు ఇప్పుడు ఆయన అన్నారు కదా కేవలం మన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నట్టు, అదే వార్త వాళ్ళకు కూడా భయం, ఎందుకు మనం బయటపడాలని. జగన్మోహన్ రెడ్డి గారికి బయటపడిన ఓటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. పేదలు పెత్తందారులకి ఈ ఓటు కరెక్టేనా? యుద్ధం జరుగుతుంది అంటున్నారు కదా, ఇది కరెక్టేనా? దాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియదు, కానీ మరి ఎక్కువ వ్యతిరేకించేది ధనికులే కదా. ఏ రాష్ట్రంలో అది లేదు ఇది లేదు అంటున్నారు, మరి గత 5 సంవత్సరాలు ఏముంది అప్పుడు కంటే ఇప్పుడు ఏ విధంగా చూసినా మెరుగే నాకు తెలిసే. కానీ 3 రాజధానుల అంశం పూర్తి స్థాయికి ముందుకు వెళ్ళిపోయారు, అట్లాగే పోలవరం కూడా పూర్తి చేయలేపారు. ఈ 2 అంశాలు మరి మీరేం చెప్తారు? 3 రాజధానులు అలాగే పోలవరం రైతులకు సంబంధించి. నా స్థాయి చాలా చిన్నది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వ్యక్తిని. నేను ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అని అబ్జర్వ్ చేసి చూసేవాడిని, అంతేగాని డెవలప్మెంట్ గురించి చెప్పేసే అంత పెద్ద స్థాయి నాది కాదు. నాదే కాదు, చాలామంది మాట్లాడే అందరికీ ఆ స్థాయి లేదని నేను అనుకున్నాను. కొంతమందికి ఉంటుంది. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే ఏంటంటే నాలాంటి వాళ్ళు కాదు, ఏ ఉండవిల్లారు కుమార్ గారు లేకపోతే ఆర్థికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళు చెబితే దానికి ఒక అర్థం ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ అయిందండి? ఈ 5 సంవత్సరాలు ఏం డెవలప్ కాలేదు. ఇప్పుడు ఒక 5 years ఇచ్చారండి, ఈ 5 yearsలో ఒక మార్పు తీసుకొచ్చారు. ఇంకో 5 years ఇచ్చి చూస్తే ఇంకా గొప్ప మార్పు తేగలుగుతారనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది నాకు తెలిసి. కానీ ప్రజాప్రతినిధులకి అవసరాలు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులకు ఉండే హక్కులు కావచ్చు, వాళ్ళకి ఇమేజ్ పూర్తిగా దిగజారిపోతుంది. అంతా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం. ఇవాళ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు. చరిత్ర చూడండి, హంపి విజయనగరంలో కృష్ణదేవరాయలకు ఉన్నంత వెలుగు ఇంకెవరికి లేదు. కానీ ఒక కృష్ణదేవరాయల వల్లే హంపి విజయనగరం నిలబడదు. అట్లాగే ఛత్రపతి శివాజీని చూడండి, ఆయన చుట్టూ ఉన్న మహానుభావులు 7 ఉన్నారు, ప్రమదగలం అంటారు, కానీ శివాజీని చెప్పుకుంటారు తప్ప మిగిలిన చెప్పుకోరు. అట్లాగే ఈ నడిపే విధానం అంత గొప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో ఆయన ముందే చెప్పారు, నేను ఇది చేయాలనుకున్నాను. ఆయన అనుకున్నది చేసేటప్పుడు ఎవరికి వస్తే ఖ్యాతి? ఇప్పుడు ప్రజానాయకుడు అంటే ప్రజల క్షేమం కోరుకునేవాడు. ఆయన మంచిగా చేస్తున్నారు కదా, చెడు చేయట్లేదు, ఇంకా పర్సనల్ ఇమేజ్ ఏం కావాలి? మంచిగా చేస్తున్నారు అంటే ఇప్పుడు మా ఊరు ఉందండి, గతంలో ఎవరన్నా ఇంకో వృద్ధురాలు చనిపోతే నా పెన్షన్ వద్దాను, లేకపోతే ఏమైనా ఎవరు జన్మభూమి కమిటీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం అటువంటివి. ఇప్పుడు తెల్లారేపటికి ఇంటికి తెచ్చిస్తున్నారు. ఈ 1వ తారీఖు మొన్న జరిగిందంతా మీరు ఈయన ఉంటారు కదా, గందరగోళం, గజిబిజి గందరగోళం. అంటే ఎందుకని అంటే సచివాలయ ఉద్యోగస్తులతో లేదంటే సచివాలయ సిబ్బందితో ఇప్పించవచ్చు కదా పెన్షన్. టెక్నికల్గా ఏమి ఇబ్బంది ఉందనేది నాకు తెలియదండి, బయట అనుకునేదే చెప్తున్నాను నేను. బయట అనుకునేదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చింది, ఇది కేవలం టీడీపీ వల్లే ఆగింది అనేది కింద స్థాయి అనుకునేది. ఆ రకంగా క్రియేట్ చేస్తున్నారు. ఎవరు క్రియేట్ చేయరు, వాస్తవమే కదా. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు దాని గురించి ఏదో అడవాటు చేసి ఉండకపోతే ఎవరింటికి వాళ్ళకి వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ వాలంటీర్లు వ్యవస్థని స్వప్రయోజనాలకు లేదా పార్టీ ప్రయోజనాలకు వాడుతున్నారు అనేది ప్రధానటువంటి ప్రయోజనాలకు దేనికి వాడుతున్నారు అనేది మీరు ప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. చాలాసార్లు చాలా విషయాల్లో కూడా స్వప్రయోజనాలు మీన్స్ పార్టీకి సంబంధించిన ప్రచారాల్లో కావచ్చు, లేదంటే ఇంటింటికి సంబంధించి కార్యక్రమం ఒకటి చేశారు గడప గడపకి. కాదండి, అంటే వీటిలో వాలంటీర్స్ని ఎందుకు ఇన్బిల్ట్ చేస్తున్నారు? వీళ్ళు కొంతవరకు కొంత డ్యామేజ్ చేస్తున్నారు, అట్లాగే బెదిరింపు ధోరణులకో లేదా స్పై
గూఢాచారిగా వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణలు. అందుకే వాలంటీర్ల ద్వారా వద్దని చెప్పి కోర్టులు మొత్తుకుంటున్నాయని అన్నారు. దీనే ఉంటారు. ప్రతిపక్షం అంటే ఎడ్ల బండి పైనెక్కి తోలే పాత్ర, అధికార పక్షం అంటే ఆ బండిని లాగే పాత్ర. ఏదన్నా అటు ఇటు ఉంటే సరి చెప్పేటట్టు ఉండాలి తప్ప ఏదున్నా సేపు పైన బాదినట్టు మాట్లాడడం తప్ప. మీరు సోషల్ మీడియాలో పెట్టేవి 199 మంది ప్రజలేమి నమ్మరు, కాలక్షేపాన్ని చూస్తారు. నేను చూస్తాను, కాలక్షేపాన్ని చూస్తారు, నంబర్ అంటారు. ఏది జగన్ గారు చెప్పినా నమ్మరు, మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినా నమ్మరు, జనసేన పార్టీ చెప్పినా నమ్మరు, టీడీపీ చెప్పినా నమ్మరు. ప్రతి ఒక్కరికి ప్రతిదీ తెలుసు. ఆ పార్టీ వాళ్ళ మేలు జరిగిందా, ఈ పార్టీ వాళ్ళ మేలు జరిగిందా అని తెలుసుకోనంత అమాయకులు ప్రజలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ 118 నుంచి 128 సీట్లు వస్తాయని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగినప్పుడు 140 అబవ్ వస్తాయని చెప్పుకున్న పెద్దలు చెప్పుకుంటుంటే నేనే వెళ్ళి అడిగాను, వాళ్ళు చెప్తుంటే అన్నాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్గా నెగ్గుతారు అనుకున్నప్పుడు రాదు, ఇలా పోతుందని చెప్పడం విన్నాను. అంతకుముందు ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం కొంచెం తగ్గుతుందని రాజశేఖర రెడ్డి గారి టైంలో చెప్పుకుంటుంటే కూడా విన్నా నేను. అటు ఆ స్థాయి పెద్దలు చెప్పుకుంటుంటే విన్నది ఏంటంటే 118 నుంచి 128 సీట్లు కన్ఫామ్గా వస్తాయని చెప్పుకుంటున్నారు. కూటమి బీజేపీ కూడా కలవటం వల్ల టీడీపీకి మైనస్ అని చెప్పుకుంటున్నారు. టీడీపీకి మైనస్ అని చెప్తున్నారు. ఎందుకని మైనారిటీలు ఎవరు ఓటేయరు అనేది వాళ్ళ ఆలోచన. మైనారిటీలు ఎవరు ఓటారు? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలండి, నేను ముగ్గురం కలిసి వెళ్తే మీరు బలవంతులనే కదా అర్థం, అది ప్రజలకు తెలియజేయటమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటును చేయలేమా అనేది ఇందాక మీరు అన్నారే, పెత్తందారులకి పేదవాళ్ళకి అనేది తప్పు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చేయలేమంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తప్ప ఈ రాష్ట్రం మీద ప్రేమ ఎవరికే లేదు. మీరు సబ్జెక్ట్ వైడ్గా ఇది తప్పు, ఇది ఒప్పు, అలా కౌంటర్ చేయండి. ఒప్పును ఒప్పుగా గౌరవించండి. అసలు రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తేనే ఎన్ని జరుగుతాయి. సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సంక్షేమ పథకాలు దీనికి రెట్టింపు అవుతాయా? రెట్టింపు అయితే ఆయన చెప్తారు కదా, చెప్పుండేవారు కదా. ఆయన ఏదైతే చెప్పారో అది తప్ప అదనంగా ఏమి ఉండకపోవచ్చు. ఇళ్ల స్థలాలు విషయంలో ఏమైనా మీ ఒపీనియన్ ఏంటి? బాగా జరిగిందంటారా ఆ ప్రోగ్రామ్? ఇళ్ల స్థలాలు కానీ హౌస్ కట్టించి ఎవరికైతే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ బాగా జరిగిందా? జగన్ అన్న ఇల్లు బాగా జరిగింది. చిన్న చితక అనేది ఏ ప్రభుత్వం అయినా తప్పదండి. అంటే మీకు తెలిసిన లేఅవుట్లు పూర్తి స్థాయిలో అన్ని అందుబాటులోకి వచ్చినాయి ప్రజలకి? కొద్ది గొప్ప మా ఏరియాలో ఏంటంటే 1-2 లేఅవుట్లు రాలేదు, అంటే రాళ్ళే వేసారు కానీ పంచలేదు, కానీ అవి కూడా అయిపోతాయి. గన్నవరంలో ఈసారి మళ్ళీ వైసీపీ గెలుస్తుందా? ఒక గన్నవరం, ఒక లేకపోతే ఏలూరు అలా నాకు తెలియదు కానండి. 100% జగన్మోహన్ రెడ్డి గారిని గతం కంటే ఇప్పుడు నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగింది. నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగింది అంటే ఒక నమ్మకం ఇంకొంచెం పెంచుకున్నాడా? నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోనే ఒక ఐకాన్ లాంటి ఆయన. ఏమంటారు, ఐకానేనా? ఐకానిక్ స్టార్. రాజకీయ చరిత్రలో ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేసిన వ్యక్తిని ఎవరు చూసుంటారు బహుశా. స్వప్రయోజనాలకి ఎంతవరకు ఆయన పెద్ద పెట్టేశారు? ఏమున్నాయి స్వప్రయోజనాలు దీంట్లో? ఆయన అనుకుంటూ చేసుకుంటా పోయారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులకి గుర్తింపు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళకి సంబంధించి సరైన విధంగా పొజిషన్స్ ఇవ్వలేదు అంటారు. ఇదేమన్నా కుటుంబానికో పార్టీకో ప్రయారిటీ ఇస్తే ఆయన ప్రజలకు ఇవ్వలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనకు కావాల్సిన వాళ్ళకి మనం సంక్షేమ పథకాలంటే ఈ పార్టీలో అయినా నాయకులకి అందరికీ స్వేచ్ఛ ఇస్తే అలాగే చేసి ఉండేవారేమో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్ముతాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు, తప్పకుండా పేదల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగని నేను ఏ పార్టీని వ్యతిరేకించే తత్వం నాది కాదు. నాకు తెలిసిన వరకు నాకు నచ్చిన నాయకుడిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య మీడియాల్లో చూస్తే ఈయనకున్న కాన్ఫిడెన్స్ ఆ నాయకుల్లో కనపట్లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడే ఇది కనపడుతూ ఉంటుంది, కంగారుగా మాట్లాడేది కనపడుతూ ఉంటుంది. నేనే కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధం మీటింగ్ జరిగింది కాడి నుంచి జనంలో గొప్ప జోష్ వచ్చింది. రోజు రోజుకి అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గలేదు. అది పబ్లిక్లో ఉంది. నాకు తెలిసి ఏంటంటే పబ్లిక్లో చెప్పుకోవట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గతం కంటే ఇప్పుడు ఓటింగ్ పెరిగిందనేది నా అభిప్రాయం. ఓటింగ్ శాతం పెరిగిందనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సీట్లు పంపకం కావచ్చు,
లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు. అసలు నాకు తెలిసింది ఒకటి చెప్తున్నాను సార్, ఏ వ్యక్తిని విమర్శించవసరలా, ఏ వ్యక్తిని తిట్టనవసరలా. మనం చేసింది ప్రజలకు గనక కంటికి కనపడేటట్టు వాళ్ళు నమ్మేటట్టు ఉంటే ప్రజలు ఆ నాయకుడిని ఎప్పుడూ వదులుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చేశారు, లేకపోతే ఇంకోళ్ళు ఏం చేశారు అనేది అసలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఎక్కడికి వెళ్ళినా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు హ్యాపీగా చదువుకుంటున్నారు, మంచి స్కూలు, మంచి ఫుడ్. ఒక్కసారిగా మార్చేయలేరు వ్యవస్థను. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా మార్చేయలేరు. ఆయనకి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా 5 సంవత్సరాలు అన్నీ మార్చేయడం అంటే సాధ్యపడదు. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, డబ్బు ఇచ్చారు, కొన్ని చోట్ల చాలా అద్భుతంగా చేశారు, కొన్ని చోట్ల కొంచెం పట్టించుకోకపోతే అటు ఇటుగా చేసి ఉండొచ్చేమో. కానీ ఆయన ఆలోచన గొప్పది కదా. మీరు వెళ్ళండి, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి షూ వేసుకుంటున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లల చదువు భారం కాకుండా ప్రతి పేదవాడు మంచి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. అది చాలా గొప్ప విషయం. ఆరోగ్యశ్రీలో గతంలో ఏ రోగాలకు ఉండేవి, ఇప్పుడు ఏ రోగాలకు ఉన్నాయో ఒకసారి మీరే పబ్లిక్లోకి వెళ్ళి అడగండి. గతంలో 4 ఉంటే ఇప్పుడు 48కి ఇస్తున్నారు. మీకు గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటంటే, గతంలో ఏదన్నా సంక్షేమ పథకం ఏదన్నా ప్రభుత్వం లబ్ధి పొందాలంటే ఆ జన్మభూమి చుట్టూ లేకపోతే నాయకుల చుట్టూ తిరగాల్సి. ఇవాళ ఎవరింటికి తిరగవసరం లేదు. ఇచ్చేదేదో డైరెక్ట్గా వాలంటీరు ద్వారానే ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. ఇక వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు అంటే దాన్ని ఎంతవరకు మనం నమ్మాలి నమ్మకూడదు అనేది ప్రజల మీద వదిలేయాలి తప్ప. ఇప్పుడు సోషల్ మీడియాలో కాసేపు జగన్ గారిని తిడుతున్నారు, ఆయన ఒక సీఎం అనే స్థాయి మర్చిపోయారు, ఆయన తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 70 ఏళ్ళు, ఆయన వయసును మర్చిపోయి ఆయన తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. అంటే ఈయన్ని పొగిడితే ఆయన తిట్టడం, ఆయన ఇది ఒక పరిపాటి అయిపోయింది అంతే. జనం ఊరికనే కాలక్షేపానికి చూస్తారు తప్ప వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది, ఎవరి ద్వారా మంచి జరుగుతుంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఎక్కువగా పేదల పక్షపాతం అంటూ ఉంటారు. మీ కెరీర్ చూసినా లేదంటే మీ రాజకీయ జీవితం చూసినా మీ వ్యక్తిత్వం చూస్తే అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఈ పథకాలు ఇవ్వడం ద్వారా వాళ్ళంతా కొంచెం మానసికంగా. నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు లెగిసి బయటికి రావాలంటే భయం వేసేది. ఎందుకంటే గతంలో నాకు 100 లారీలు ఉండేవి, ఇంకా చాలా లారీల్లో షేర్ ఉండేవి. లారీ డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళ ఆలోచన విధానం, మేము నా దగ్గర 600 మంది పనిచేసేవారు. నేను ఎప్పుడు వాళ్ళతోనే తిరిగేవాడిని. వాళ్ళ ఆలోచన విధానం నమ్మితే ఎలా ఉంటుందంటే, మేము 100 లారీలు ఉన్నాయని చెప్పుకుంటాం చాలా ఈజీ, కానీ మా దగ్గర పనిచేసిన ప్రతి డ్రైవరు, క్లీనర్ కష్టమే మేము ఆ స్థాయికి ఎదిగాం. కాబట్టి మా నాన్నగారు కూడా లారీ డ్రైవర్ చేశారు, క్లీనర్ చేశారు. కష్టం తెలిసినవాడు ఎవడైనా సరే పేదవాడిని ఎప్పుడైనా ఇష్టపెడతారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి ఇంట్లో దేవుళ్ళలాగా ఉన్నారండి. ఎవరు ఎందుకండి 1 లక్ష రూపాయలు తేవాలంటే ఎంత కష్టం సార్ లేనప్పుడు. ఇవాళ ఏదో విధంగా అమ్మఒడనో లేకపోతే ఇంకోటో ఏదో విధంగా డబ్బులు వస్తున్నాయి. ఆ పథకాలన్నిటి పేరు నాకు తెలియదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్గా వింటాను. ఆయన ఏదన్నా స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ ఆయన ఏది చెప్పాలనుకున్నారో అది నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. ఎక్కడ ఇంత తొత్తరపాటు కానీ ఇంత కంగారు కానీ ఎక్కడ ఆయన వాయిస్లో కనబడదు. అట్లాగే ఆయన ఏదన్నా చేయాలనుకున్నా అంత నిర్భయంగా చేయగలుగుతున్నారు. అసలు ఈ సీట్లు మారిస్తే వైఎస్ఆర్ అదైపోద్ది, ఇది ఏమైపోయింది, ఏమీ అవ్వలేదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. సీట్ల మార్పు కూడా పెద్ద ప్రభావం చూపించదు, ఏమి ఉండదు. నాకు తెలిసి ఎటువంటి ప్రభావం ఉండదు. కొన్ని సీట్లు రావనుకున్న సీట్లు కూడా వస్తాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అసలు వైఎస్ఆర్ పార్టీకి సీట్లే రావనుకుంటున్నారు, ఏదైతే చెప్పారు. చూడండి రేపు ఎలక్షన్లు అయ్యాక ఎన్ని వస్తాయో. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనేవాళ్ళు ఒక సపరేట్ టీం అయిపోయారు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మెజారిటీ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషుల్లాగా ఉంది. అంటే ఇప్పుడు నాకు ఏదన్నా జరిగితే నా కుటుంబ సభ్యులు చూస్తారు, అట్లాగే ఈ పేదవాళ్ళకి ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే చూస్తారనే ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం సంపాదించుకున్నారు. మరి అలా అది ఎంత గొప్ప విషయం అండి. ఒకళ్ళిద్దరు కాదండి, ఇన్ని కోట్ల మంది ప్రజల దగ్గర నమ్మకం పొందడం అంటే అంత సామాన్యమైన విషయం. ఆయన్ని పర్సనల్గా అభిమానిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఇష్టం. షర్మిల గారి పరిస్థితి ఎందుకు అట్లా అయింది? దాన్ని మీరు మామూలుగా రాజకీయంగా చేసి చూడకుండా మామూలుగా మీరు ఎట్లా చూస్తారు? ప్రతి ఇంట్లో ఉంటాయండి. ఏ ఇంట్లో ఉండో చెప్పండి. ప్రతి ఇంట్లో
మహారాజు కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, నేను రాజును అవ్వాలంటే నేను రాజును అవ్వాలనుకుంటారు. అందులో సమర్థులు ఎవరైతే వాళ్ళు రాజు అవుతారు, మిగిలిన వాళ్ళు వెనకపోతారు. ఇక్కడైనా అంతే, ఆయనకు సమర్థత ఉంది కాబట్టి ఆయన నిలబడగలిగారు. మనం ఆవిడని చెడుగా అనాల్సిన అవసరం లేదు, లేకపోతే దాన్ని ఏదో తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసుకుంటున్నారు. సరే, ఎవరి ప్రయత్నాలు ఎన్ని చేసినా ముందు పేదల మనసు గెలవగలగాలి, ఓటర్ మనసు గెలగాలి. అయితే ఆయన 100% గెలిచాడు కాబట్టి ఆయనకి ఎటువంటి డోకా ఉండదు. ఇక మిగిలిన అన్ని కాలక్షేపాన్ని చెప్పుకుంటానండి. ఈ ఎలక్షన్ల తర్వాత ఈ పనికిమాల రాజకీయాలు ఉండవు. నేను కోరుకునేది ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం అండి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను గౌరవించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని చులకనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారిని చులకనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆ పోకడ కనుక రాజకీయాల్లోకి వస్తే బాగా చదువుకున్న వాళ్ళు వస్తారు, చక్కటి సాంప్రదాయం కలిగిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఎవరన్నా రావాలంటే ఈ తిట్లు పురాణం ఎవరికాడు పారిపోయేటట్టున్నారు. నాకు అనిపించేది అది. విలువలు దిగజారిపోయినట్టే కదండి. ఏంటండి, ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటారా? ఆయన తిట్టమంటారు. అట్లాగే ఒక సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. అదేమన్నా చంద్రబాబు గారు పెడతారా? సోషల్ మీడియాలో ఏదేదో చెప్తారు, ఏది నిజం ఏదో అబద్ధం అనేది మనకు అనవసరం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని అనడాయన అనిపించుకోవడం అనేది నేను నమ్మే వ్యక్తి. కానీ చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తిడితేనే మీకు టికెట్లు అన్నట్టుగా. నాకు ఏపీఆర్డీసీ చైర్మన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఒక ప్రెస్లో కానీ ఎక్కడైనా ఇలా మాట్లాడాలని కానీ, లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి ఇది చేయండి అని కానీ నాకు ఎన్నడూ ఎప్పుడు చెప్పలేదు. ఇది దయసాక్షిగా నిజం. మరి మాకు చెప్పినప్పుడు అందరికీ చెప్పరు కదా, ఎవరో సరదా వాళ్ళది, ఎవరు ఆలోచన వాళ్ళని నేను అనుకుంటున్నాను. నాకు చైర్మన్ ఇచ్చిన కాడి నుంచి నేను కొన్నాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తిరిగాను. తర్వాత ఏదో నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొద్దిగా బయటకు వెళ్ళలేదు. కానీ ఎప్పుడూ పార్టీ పైనుంచి ఇలా మాట్లాడండి అని కానీ, అలా మాట్లాడండి అని కానీ, లేకపోతే ఇలా వీడియోలు పెట్టండి అని కానీ, వీడియోలు సహజంగా ఏమిటి వస్తే అటు అటు ఇటు ట్రోల్ చేయడం సహజం. అవి కూడా మంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల గురించి తప్ప, లేకపోతే వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అయితే నేనైతే చూడలేదు. అదైతే కరెక్ట్ కాదంటారు వాస్తవం. వాళ్ళు తిట్టడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసలు ఎవరినే ఒక్క మాట అనకుండా కామ్గా ఊరుకుంటే ఇంకా ఓటింగ్ పెరిగిద్ది. కామ్గా ఊరుకుంటే ఈ కింద స్థాయిలో వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా ప్రజల్ని గందరగోళంలో పడేయటం తప్ప ఇవాళ ఏం కోరుకుంటారు? ఎవరైనా సరే తన జీవితం హ్యాపీగా పోవాలని కోరుకుంటారు. ఇవాళ కింద స్థాయి పేదలేంటి, ప్రభుత్వాన్ని బేస్ అయి నడుస్తుంది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే కోరుకుంటారు. అంటే సంక్షేమానికి సంబంధించి కాసేపు వద్దాం. అంటే గ్రామాల్లో అందరూ బాగుంటే అంతా బాగుంటుంది అన్నారు. ఆయన ఒక ఇమేజెస్ రిలీజ్ చేసిన పబ్లిక్ అంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ వీళ్ళంతా ఒకవైపు. అంటే వీళ్ళందరికీ ఈయన రక్షణ. ఆయన ఇమేజ్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు అలా వీళ్ళు అంటున్నారు కదా, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చేయలేమని వాళ్ళు కలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ వెళ్ళి కలవండి, మీ మీద నేను పోరాడతాను అలా చెప్పలేదు. వాళ్ళు క్రియేట్ చేశారు. ఆయన ఒంటరిగా మేమంతా కలుస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఒంటరిగా ఉన్న హీరో అనుకుంటారు, నలుగురు కలిస్తే ఏమనుకుంటారు? వాళ్ళే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనట్లేదు. వాళ్ళు అన్నదాన్ని చెప్తున్నారు. వాళ్ళంతా పక్క ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను నమ్మితే ఓటేయండి, లేకపోతే నేను ఏదన్నా మీరు చేశాను అనుకుంటే ఓటేయండి అని చెప్తున్నారు. పబ్లిక్ అంతా ఆయన వెంటే ఉన్నారంటారా? 100 పాళ్ళు ఉంటారు. అందరూ అంటే ధనికులు ఉండరు. ఇప్పుడు వ్యాపారస్తులు లేకపోతే ప్రభుత్వ లబ్ధిదారులు ఆయనతో ఉంటారు, రాజకీయ లబ్ధిదారులు ఉంటారు చాలామంది. వాళ్ళకి పనులు అవ్వకపోతే వాళ్ళు ఉండకపోవచ్చు. అంటే గుత్తేదారులు అంటే కాంట్రాక్టులుగా డబ్బుల విషయంలో కూడా 5 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటికీ కొన్ని పేమెంట్లు అవ్వట్లేదని. అంటే మీరు కూడా గతంలో కూడా చేసి ఉన్నారు కదా? నేను వర్క్ చేయలేదు, అంటే పర్యవేక్షించారు కదా, వాళ్ళు బిల్లు ఇచ్చేశారు. పర్యవేక్షించడం కాదు, నేనే కాంట్రాక్టర్ ఎవరో రాకపోతే తీసుకొచ్చి వాళ్ళతో టెండర్ వేయించి ఆ మిషనరీ అది ఇప్పించి నేనే 6 మాసాల దగ్గరుండి చేయించాం. దానికి ఇప్పుడు కంట్రీ వైడ్గా చాలా మంచి గుర్తింపు వచ్చింది. వాళ్ళు బిల్లు ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, బిల్లు ఇచ్చారు. మరి టీడీపీ టైంలో రావాల్సిన బిల్లులు వాళ్ళకి రాయని చాలా ఉన్నాయి. మరి ఎప్పుడో ఫస్ట్లో రావాల్సిన బిల్లు. సార్, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పేదలకు చేసేటప్పుడు కాస్త అటు ఇటు స్థిరపడే వరకు ఇబ్బంది ఉంటుందండి. రాబోయే నెక్స్ట్ 5 సంవత్సరాలు అటువంటి ఇబ్బందులు ఉండవని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకటి కరోనా 2 సంవత్సరాలు, ఇప్పుడు ప్రతి పంచాయతీ దీంట్లో 1.5 కోటి ఎంతో ఖర్చు పెట్టారు. సచివాలయాలకు రేపు ఆ ఖర్చు ఉండదు.
ఒక సంక్షేమ పథకాలు తప్ప ఈ అదనంగా ఉండే ఇల్లు ఉన్నాయి, మ్యాక్సిమం ఇచ్చేసారు. ఇంకొద్దో గొప్ప అంత ఖర్చు ఉండదు, ఆ స్థలాలు అవి కొనాల్సిన ఉండదు. నెక్స్ట్ ఏంటంటే పోర్ట్లు అన్నీ వస్తున్నాయి. ఆ పోర్ట్లు అయితే బోర్డంత ఇన్కమ్ వస్తుంది. పోర్ట్లు అయ్యేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ అని అదని ఇదని విపరీతంగా బతకడానికి అవకాశాలు దొరుకుతాయి. అంటే ఇది అడగాల్సిందే. రోడ్లకు సంబంధించి మీరు సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ చూశారు. మీరు రోడ్ కార్పొరేషన్ చైర్మన్, మీ పదవీ కాలంలో ఎట్లాంటి సంతృప్తి మిగిలింది? ఈ రోడ్లకు సంబంధించి వచ్చిన విమర్శల మీద కావచ్చు, చాలా ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్లకు వెళ్ళకూడదని ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా వీడియోలు చేసేంతవరకు వెళ్ళిపోయింది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఏం జిల్లాలో ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు గమనించి? వర్షపాతం ఎక్కువ అవడం వల్ల రోడ్లు పోయిన మాట వాస్తవం అండి. కాస్త డబ్బు టైట్ అయ్యా ఉన్నా కొద్ది గొప్ప ఇప్పుడు అన్నీ పోసుకుంటూ వచ్చేసారు, మ్యాక్సిమం పోసేసారు. ఇంకొద్ది గొప్ప ఎక్కడ ఉన్నట్టున్నాయి. సహజం సార్, ఎన్ని చేసినా ఎదోడు. పోనీ చేయలేదని ఎక్కిరించండి, తప్పులేదు. మరి చేసినవి కూడా చేశారని చెప్పొచ్చుగా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మేము జన్మభూమి కమిటీ పెట్టి మాకు నచ్చిన వాళ్ళకే ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఎవరు అర్హులైతే వాళ్ళకి ఇచ్చారు, ఇది అవునా కాదా అనేది ఒక సర్వే చేసుకుని అది చెప్పండి. కాదంటే కాదని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి. అలా చెప్పరు. ఊరికైనా ఒక రోడ్డు బాగాలే అన్నిటినీ యావరేజ్ని చూసుకుంటే టోటల్గా రోడ్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ పోర్ట్లు అవి ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు, ఏదో డ్యామ్లో అది అవి కూడా కడుతున్నారు కదా. టోటల్గా చూసుకుంటే టీడీపీ టైంలో ఏమేమి డెవలప్మెంట్ జరిగింది, వైసీపీ టైంలో ఏమేమి జరిగింది ఇవి చూసుకోండి. నాకు తెలిసి అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ జరిగింది అని నేను అనుకుంటున్నా, చాలామంది చెప్పుకుంటున్నారు కూడా. చాలా వరకు మాత్రం మీరు ప్రజలకు పిలిపించేది ఏంటి? ఎవరు మీకు చేశారనుకుంటే వాళ్ళు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. మనం చెప్పేదేముంది దాంట్లో? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అండి, నేను రాజకీయ నాయకుడిని కాదు, నాకు రాజకీయాల సంబంధం లేదు. ఈ పదవి కూడా ఆయన ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఇంకా ఆయనకు దగ్గర అయ్యేటట్టు, ఆయనకు మంచి పేరు వచ్చేటట్టు ఏమన్నా పని చేయాలనుకున్నా. నా చేతనైన వరకు చేశా. కానీ రాజకీయాల్లో ఈతరానుడు కాలువలో పడితే ఎలా కొట్టుకెళ్ళిపోతాడో అట్లాగే రాజకీయాల్లో తెలిసి తెలియకుండా వెళ్తే చాలా ఇబ్బందులు పడతాం. నేనైతే మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డా. కేవలం ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం తప్ప మిగిలిన ఎవరితో నాకు అంత పరిచయాలు లేవు. ఆ పరిచయాలు లేకపోవడం వల్ల కూడా నేను చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా. నేనేమనుకుంటున్నానంటే లైఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉండాలి తప్ప మనకి పదవులు ఈ రాజకీయం నేను సెట్ అవ్వను. అది కొనసాగిస్తారు ఆయన మీద అభిమానం, ఆయన కుటుంబం మీద? నేను ఆయన మీద ఎప్పుడు అభిమానం ఉంటుంది. మన వ్యక్తిగత జీవితం అనేక డిస్టర్బెన్స్లు ఉంటాయండి. ఆ డిస్టర్బెన్స్లతో మనం అది పార్టీకి రుద్దటం కరెక్ట్ కాదు. మన పరిస్థితి బాగున్నప్పుడు మనం దూరంగా ఉండటం మంచిది. పరిస్థితి బాగుందని రాజకీయాలు ఉండాలనుకోండి, బయటికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినా, మోడీ గారు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా లోకల్లో ఎంతో కొంత పబ్లిక్లోకి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి. ఇది మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే 5-6 ఉండేవారు. హాస్పిటల్కి వెళ్ళాలనో లేకపోతే ఏదైనా 1000 రూపాయలు. ఇప్పుడు అసలు ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళు అలా తగులుతున్నారు తప్ప అలా 2000కి 3000కి 5000కి వచ్చే జనం లేరు అసలు. అలాంటి ఒక్కొక్కళ్ళు నేను పొద్దున్న విజయవాడ వెళ్తే సాయంత్రం 7-8 దాకా కూడా నా కోసం ఎదురు చూసేవారు. ఒక 2000-3000కి చాలామంది చూసేవారు. ఎప్పుడు రెగ్యులర్గా నేను ఫీల్డ్లోకి వచ్చిన కాడి నుంచి 1000 రూపాయలకి 2000కో లేకపోతే 5000కో 10,000కి అలా పొద్దున్నే సాయంత్రం వరకు పడిగా వేసేవాళ్ళు. నేను ఉంటే నా జేబులో ఉంటే వెంటనే ఇచ్చేవాడిని, లేదంటే రేపు చూస్తానన్న. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఒక సంవత్సరం తర్వాత నుంచి ఎవరో డబ్బులు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఎవరన్నా స్నేహం కొద్ది ఏదో అడగాలి, లేకపోతే ఈ 2 నెలలు రాజకీయ ఆడవాడు ఉంటుంది కాబట్టి ఏదో అడగాలి తప్ప అలా బాధలు పడేవాళ్ళు అయితే ఎవరు లేరు. అన్ని విషయాల్లో హుందాగా మాట్లాడుతున్నారు, విలువలతో కూడిన వ్యక్తిత్వంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఫెయిల్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఫెయిల్ అంటే ఏంటంటే ఎట్లా అంటే విధానాల్లో రూపకల్పనలో కానీ రాష్ట్రాన్ని ఫెయిల్ అయ్యారని ఎలా అనుకుంటున్నారు మీరేమన్నా? ఎక్కడైనా 1% ఎక్కడైనా ఈ విషయంలో ఇంకా కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది, ఈ విషయంలో ఈ విమర్శ రాకుండా ఉంటే బాగుండేది, శాంతి భద్రతలు లేదంటే వీటికి సంబంధించి 5 సంవత్సరాలు సీఎం చేశారు ఆయన. ఈ నెక్స్ట్ టైం కొన్ని మార్చుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు ఆయన అనుకుంది చేయాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగారు కాబట్టి వాళ్ళ ప్రజల్లో గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నారు. ఆయన నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇంకెన్ని గొప్ప విషయాలు చేయగలుగుతారో. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గొప్ప మేధావి,
చాలా మంచి మనిషి అనేది నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. చాలా మంచి వ్యక్తి అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి కనుమూరి సుబ్బరాజు గారి ఆలోచనల అభిప్రాయాలు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గుండెల్లో దేవుడిగా, ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన ఫోటోను పెట్టుకునే అంత ఆత్మస్థైర్యాన్ని కలిగించారని, ఏ అవసరం చిన్న అవసరం వచ్చినా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగి అరువు తెచ్చుకునే పరిస్థితి నుంచి వాళ్ళకంటూ ఒక బలాన్ని చేకూర్చి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టిగా నిలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని, పేదలకి పెత్తందారులకి అనే విషయాన్ని ఆయన అంగీకరిస్తారని, క్లాస్ వార్ రూపంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఖచ్చితంగా 118 నుంచి 120 సీట్ల వరకు వైకాపా చేజెక్కించుకుంటుందని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.